హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మంగళవారం చేసుకున్న సంకటహర చతుర్థి పూజను చూసి కొంతమంది పూజా విధానం చెప్పమన్నారు. నేను నందూరు శ్రీనివాసు గారి పీడిఎఫ్ చూసి చేసుకుంటానండి. మంగళవారం ఉదయం పూజ అయిన తర్వాత సాయంకాలం పూజ కోసం ఇలా గరిక, తెల్ల జిల్లేడు, అలాగే అర్కపత్రం అంటే జిల్లేడు ఆకులు, ఇంకా తమలపాకులు, జాజిపూలు, మల్లెపూలు, కనకాంబరాలు, మాసుపత్రి, అరటిపండ్లు, టెంకాయలు, ఇంకా చేమంతి, రోజా పూలు ఇవన్నీ కూడా ఇంకా నైవేద్యాలన్నీ రెడీ చేసుకొని పూజ అంతా పూర్తి చేసుకున్నానండి. ఇది మరుసటి రోజు ఉదయం ఇవన్నీ కూడా పక్కకు సర్దుకుంటూ మీకు ముందు వారం చేసినటువంటి వీడియోను కొంచెం పైన ఇన్నర్ స్క్రీన్లో ఇస్తున్నా చూడండి. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. అంటే నెలకు ఒకసారి వస్తుంది కదా. ఇలా మనం 3 నెలలు కానీ, 5 నెలలు కానీ, 11 నెలలు కానీ, 21 నెలలు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. వ్రతాచరణ రోజున ప్రాతకాలమే సరస్సున తలస్నానం చేసి తర్వాత గణపతిని పూజించాలి. 1/2 మీటరు పొడవున్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ మొక్క తీసుకొని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకాలతో అలంకరణ చేయాలి. మనసులోని కోరికను తెలుసుకొని 3 గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ పెట్టి మనసులో కోరికను మరోసారి తెలుసుకొని మూట కట్టుకోవాలి. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా అరటిపళ్ళు స్వామికి నివేదించాలి. సంకటనాశన గణేశ స్తోత్రము, అలాగే వీలైతే సంకటహర చతుర్థి వ్రతకథను కూడా చదవవలెను. తదుపరి వీలైతే గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణలు చేయాలి. ఇంకా శక్తి అనుసారము గరిక పూజను కానీ గణపతి హోమను కానీ చేయించుకోవచ్చును. సూర్యాస్తమం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేసుకోవాలి. స్వామికి తీపి పొంగలి, అలాగే మోదకాలు, ఇంకా ఏవైనా నైవేద్యాలు చేసి స్వామికి నివేదించాలి. సాయంత్రం సూర్యాస్తం తర్వాత మరోసారి పూజ చేసి సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పఠించాలి. చంద్రోదయం తర్వాత చంద్రునికి ఆర్ఘ్యం ఇచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసాన్ని విరమించాలి. నేను అలాగే చేసుకొని మరుసటి రోజు ఉదయము ఈ స్వామికి మనము పూజించినటువంటి పూలన్నీ ఇదిగోండి ఇలా పక్కకు తీసేసి మళ్ళీ ఈరోజు గార్డెన్ పూలతోటి ఇలా అలంకరించాను. ఇవన్నీ కూడా మనము ఈ పసుపు గణపతిని అలా గౌరీదేవిని చేసుకుంటాం కదా, అవన్నీ కూడా మనము ఇంట్లో గార్డెన్లో తులసమ్మ దగ్గర వాటర్లో కలిపేసి వేసేసుకోవాలి. పూజా ద్రవ్యాలన్నిటిని కూడా ఆరోగ్యం ఇచ్చిన నీళ్ళను అన్నిటిని కూడా ఈ గార్డెన్లోనే ఎవరు తొక్కని ప్రదేశంలో వేసుకోవాలి అని ఆ నందూరు శ్రీనివాస్ గారి పీడిఎఫ్ చక్కగా వివరించారండి. స్టెప్ టు స్టెప్ ఎలా చేయాలనేది దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఇంకా నేను ఇక్కడ మా గార్డెన్లో ప్రతిరోజులాగే ఈరోజు కూడా వచ్చిన ఫ్లవర్స్ తోటి ఆ ముందు రోజు గణేష పూజకు సంకటహర గణేష పూజకు వాడిన పూలన్నిటిని పక్కన పెట్టుకొని ఇవి ఈరోజు పూలతోటి మళ్ళీ శుభ్రంగా ఇలా మొత్తము అలంకరించి మళ్ళీ నైవేద్యము అరటిపండ్లు అవి సమర్పించి దీపారాధన చేసుకున్నాను. ఇక్కడ లక్ష్మీదేవి ప్రతిమకు ముందు పక్క ఒక చిన్న ప్రతిమను కొత్తగా పెట్టాను కదా, అది పోయిన ఏకాదశి రోజు మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నప్పుడు ఆ వ్రతంలో సత్యనారాయణ స్వామి ప్రతిమను సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం ఇక్కడ ఆంజనేయ స్వామి గుడిలో చేయించామండి. అక్కడ వాళ్ళు ఇచ్చారు మాకు. అది ఇక్కడ నేను లక్ష్మీదేవికి ముందు పక్కన సత్యనారాయణ స్వామి ప్రతిమను మీరు ఇంట్లో పెట్టుకొని పూజించుకోమని ఇచ్చారని అలా పెట్టాను. ఇంకా ఈరోజు ఈ పూజలో మీరు గమనించవలసింది ఏంటంటే ఎర్ర మందారాలు అనేటివి మాకు ఇప్పుడు తగ్గిపోయాయి చూడండి. మొత్తం క్రీమ్ కలరు, పింక్ కలర్ మందారాలు, ఇంకా మల్లెపూలతోనే ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నా. యాక్చువల్గా ఇది నిన్న మీకు షేర్ చేయాలి, వీలు కాక ఈరోజు షేర్ చేస్తున్నా. మంగళవారం చేసిన పూజకు ఉపయోగించిన పూలను, పత్రిని, అలాగే అన్నిటినీ కూడా పక్కకు పెట్టుకొని మళ్ళీ ఫ్రెష్గా పూలతోటి ఇలా పూజించుకున్నాను. వాటన్నిటిని కూడా మనం తొక్కని ప్రదేశాల్లో మనకు దగ్గరగా నది కానీ, ప్రవహించే నది కానీ, ఏదైనా చెరువు కానీ ఉంటే అందులోనే వేయచ్చు. లేదు మనకు గార్డెన్ ఫెసిలిటీ ఉండి గార్డెన్లోనే చెట్ల మొదల్లో తొక్కని చోట ఆ పూలని, అలాగే అక్షితలను, ఆర్ఘ్యం ఇచ్చిన నీటిని, ఇంకా అన్నిటినీ పూజకు వాడినటువంటి అన్నీ ఉంటాయి కదా, అంటే ఆకులతో కూడా మనం పూజిస్తాం కదా, అవన్నీ కూడా తొక్కని ప్రదేశంలో వేసుకోవాలి.